మా చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నారు, రమణ గోగుల్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గోదావరి గట్టు మీద రామశిలకవే ఇదే పాట ట్రెండ్ అవుతుంది. అండ్ హీఈస్ ఏ వండర్ఫుల్, మనందరికీ బాగా తెలిసిన మ్యూజిక్ కంపోజర్. అన్నవరం, బద్రి ఎన్నో వండర్ఫుల్ మూవీస్ చేశారు. సో ప్లీజ్ మీ మాటలో. యా. First of all, let's give a big round of applause for the entire team. Ramana, congratulations. He's my friend from a long time. I've known him for the last 15 years. Nikki, come in. And I didn't know that he had this talent. He first starting nunchi in the movie watch chestunappudu I was wondering where it'll go. Ela veltundi cinema, where will the hero go, where will he travel అనే ఒక ఫీలింగ్తో స్టార్ట్ చేసి ఎండింగ్ని ఐ థింక్ హీ బాట్ టీయర్స్ టు ఎవ్రీబడీస్ ఐస్. సో వెల్ డన్ రమణ అండ్ ద ఎంటైర్ టీమ్. ఏది బాబా విందామా ఇలారా, ప్లీజ్ గివ్ మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఐ విష్ రమణ మెనీ మోర్ మూవీస్. ఐ హోప్ ఇట్ డస్ ఫిల్మ్స్. డెఫినెట్గా ఈ సినిమాకి నా ఓట్ మాత్రం ఉంది ఫర్ ఇంటర్నేషనల్ అవార్డ్. It requires an award and he's going to get it, right? So thank you Ramana for making me a part of your journey and wish you all the very best with everything you do in life. Thanks everyone. Thank you sir, and especially ఈరోజు మాకు గెస్ట్గా వచ్చినందుకు. యా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ 2 minutes ప్లీజ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ఈరోజు మనకి చీఫ్ గెస్ట్లు విచ్చేశారు. ఈరోజు మన 1000 words ఫీచర్ ఫిల్మ్కి ఇన్వైట్ చేసేద్దాం. సో ముందుగా మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రేణు దేశాయ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్, అండ్ అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు. యమలీల, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఏం చెప్పాలి, లేత మనసులు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన మన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ త్రినాథ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్, అండ్ అలాగే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీరు ఆల్రెడీ 1000 words చూశారు. విలాట్ ప్రొడక్షన్ హౌస్లో మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా చేశారు. సో వాళ్ళని కూడా పిలిచేస్తున్నాను. సో ముందుగా ఇందులో వండర్ఫుల్ రోల్స్ చేసినటువంటి మన వినయ్ గారు అండ్ తోట మేఘనా శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. నువ్వేనా వినయ్? నూరి నువ్వేనా? ఓకే. సో యా, అండ్ అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా చేసినటువంటి అచ్చిరెడ్డి గారు అండ్ అలాగే మధురా శ్రీధర్ గారు, ప్లీజ్ వెల్కమ్. జ్యోతి పూర్వజ్ గారు అండ్ అలాగే సిక్కు పూర్వజ్ గారు, ప్లీజ్ వెల్కమ్. తులసి గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. ఎస్, అండ్ అలాగే ఈరోజు వండర్ఫుల్ రైటర్ అండ్ అలాగే ఈరోజు మా 1000 wordsకి మంచి లిరిక్స్ కూడా అందించారు లక్ష్మీ భూపాల సార్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఎడిటర్ మనోజ్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ మనం మ్యూజిక్ చూసాము, వండర్ఫుల్, అసలు చాలా సూదింగ్ అండ్ వండర్ఫుల్గా ఉన్నింది. శివకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు పివిఆర్ రాజా గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్, అండ్ సినిమాటోగ్రఫీ చూసాం, ఏమన్నా విజువల్సా, మీరు మనసు కాదు ప్రాణం పెట్టి చేశారు. సో సినిమాటోగ్రఫీ శివరామ్ చరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓ, మీరందరూ శివరామ్ చరణ్ గారి ఫ్యాన్సా? తెలుసుంటే ముందే పిలిచేదాన్ని కదా. ఎస్, అండ్ అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఈ మూడింటిని కూడా సమపాళ్లల్లో కథకి అద్భుతంగా అందించిన డాక్టర్ సంకల్ప్ గారు, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్, అసలు ఈ 1000 wordsని కర్త, కర్మ, క్రియ, మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఈ పిల్లర్ ఆఫ్ 1000 words మన రమణ గారు ఇక్కడే ఉన్నారా? రమణ విలాట్ గారు, ఆల్రెడీ ఇక్కడ ఉందా? ఒక్కసారి
గివ్ యూ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. సార్ నిజంగా వండర్ఫుల్ జాబ్, యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇక అసలు సిసలైన వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. ఇట్స్ మై లవ్ స్టోరీతో అందరికీ బాగా సుపరిచితమైన మా హ్యాండ్సమ్ హీరో అండ్ మా 1000 వర్డ్స్లో అద్భుతంగా యాక్ట్ చేసిన అరవింద్ గారు, ప్లీజ్ వెల్కమ్. మీ వైఫ్తో ఓకే ఎస్. అండ్ ఇంతమంది వచ్చారు, మన గార్జియస్ బ్యూటిఫుల్ కూడా రావాలి కదా. దివి గారు, మన బిగ్ బాస్ దివి గారు, ప్లీజ్ వెల్కమ్. సో ముందుగా మేము ఆడవాళ్ళతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం మ్యామ్. మా ఫిలిం బాగా మంచి హిట్ అవ్వాలని. సో రేణు దేశాయ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. అందరికీ నమస్కారం. దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ రమణ గారుతో నాకు చాలా సంవత్సరం పరిచయం. అండ్ కొన్ని నెలల ముందు నా దగ్గరే రషెస్ తీసుకొని వచ్చారు. ఒకరోజు రేణు గారు మీకు ఏదో చూపించాలని. సరే, ఫోటోగ్రాఫర్స్ యూజువలీ it is very difficult for a photographer to do a good movie, and it is very difficult for a good cinematographer to be a good photographer. A lot of people don't know this difference. Just because you're a good photographer doesn't mean you'll be a good director or a cinematographer. Sare senior ayin kada nenu chustanu. I was also curious as a filmmaker. Ayin em teesaru, katha chepparu. సరే, వాట్ ఫోటో హీల్ టేక్, ఏదో చంద్రమా, ఏదో పువ్వులు, ఏదో ట్రైబల్స్, ఏదో తీసుకుంటారు. ఐ వాజ్ వెయిటింగ్. అండ్ when after he narrated, then he showed me that picture, and I'm like, Ramana garu, this movie has to, this story of yours has to reach a wider audience. You have to take the effort, you have to do the hard work, and you have to take this film that you have done. I will not call it like a short it is a film. This is a cinema. What you have done is cinema, and idi chala this has to reach wider. Don't limit it to a limited audience. Meeku entavaraku kudirte, try to take it for festivals, try to give it a release, OTT release, because what meeru teesina nijanga a thought enta baagundi, and it shows your love towards photography. Ante meeru meeke nyayam chesaru. That's what I can say. And as we all saw the climax, I chupincharu, I was like, I literally had tears, and if now also I had tears. To capture a photographer, to capture a moment, it's truly a photograph is not just 1,000 words. I think it's more than 1,000 words. So all the best for the team, and congratulations to the entire team for being a part of such an amazing project. And I don't know, I can keep on talking, but I'm going to pass on the mic now. Ramana garu, it doesn't end now. Now it starts. This is not the end of your hard work. Now it's the start of your hard work. It is your hard work. Now you have to take it to the world and make sure that as many people as possible see this film. That is what I would request you. Thank you, Andy. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫస్ట్లీ ఈరోజు మాకు గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి సార్, మీ మాటల్లో మా 1000 వర్డ్స్ గురించి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిలిం. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే, కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మనెవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు, 100% నా లెక్కలో అవార్డు వస్తుందండి. ఎందుకని ఇట్ టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. మీ మనస్సుని ఒక్కసారి కుదిపి కదుపుతుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది. చక్కటి అందమైనటువంటి సినిమాని ఇవాళ నేను చూడడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇది పెద్ద లెవెల్కి వెళ్తుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అండ్ అచ్చిరెడ్డి సార్ ప్లీజ్. రమణ గారు, నిజంగా మీరు క్లైమాక్స్లో
ఆ షార్ట్ తీయడం కోసం ఈ కథను నడిపించిన తీరు మాత్రం చూస్తున్న ఆడియన్స్ని కూడా మీరు ఆ లొకేషన్కి తీసుకెళ్ళిపోయారు. సో అరవింద్ గారితో పాటుగా ఆడియన్స్ని కూడా ప్రయాణం చేయించి అసలు ఈ సబ్జెక్ట్లో అసలైన హీరో ఎవరంటే ఈ నూరి. నూరి ద్వారా అతని మనసులో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ పట్ల ప్లస్ తల్లి పట్ల ఎవ్రీథింగ్ అది అంతే మనం అర్థం చేసుకునే కొలదే కూడా అనంతంగా ఊరేటటువంటి భావాలు ఉన్నాయి. అది డైరెక్టర్కి మాత్రమే తెలుసు. చూస్తూ ఉన్న ఆడియన్స్కి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తే మన మనసులోకి అది అద్భుతంగా ఒక ఫీల్ని మాత్రం ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇంత మంచి థాట్ని దృష్టిలో పెట్టుకుని ఇంతమంది టెక్నీషియన్స్ సపోర్ట్ తీసుకుంటూ ఈ ఫిలిం చేయడం అనేది మాత్రం చాలా చాలా మంచి ఆలోచన. రేణు మేడం చెప్పినట్టుగా దీనికి ఎందుకంటే ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ఒక క్రియేటర్ డైరెక్టర్ అనేవాడికి ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది యాజ్ ఎ టెక్నీషియన్గా. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు మా గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్. నేను త్రినాథ్ ముద్రగడ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ ఆప్తా. నేను లాస్ ఏంజల్స్ అమెరికా నుంచి వచ్చాను. ఇంతకుముందు 2023లో రామ్ చరణ్ గారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి లాస్ ఏంజల్స్కి వచ్చినప్పుడు నేను అక్కడ లాస్ ఏంజల్స్లో హోస్ట్ చేయడం జరిగింది మా లాస్ ఏంజల్స్ మెగా ఫ్యాన్స్ తరఫున. అదేవిధంగా మళ్ళీ మార్చ్ సెకండ్ వీక్లో ఆస్కార్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని హోస్ట్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా యుఎస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరి తరపున కూడా లాస్ ఏంజల్స్లో ఫిబ్రవరి 18, 2024 మన పౌర సన్మానం చేయడం జరిగింది. ఈరోజు జస్ట్ వేరే పని మీద రావడం, అదేవిధంగా మా గ్రామం నుంచి నేను పల్లెటూరు నుంచి వెళ్ళాను అమెరికాకి 30 సంవత్సరాల కిందట. కానీ ఏంటంటే ఇక్కడ వేరే కార్యక్రమం మీద రమణ గారి గురించి తెలవడం, రమణ గారు ఇక్కడ పిలవడం జరిగింది. కానీ మూవీ ఎంతో హార్ట్ టచింగ్గా ఉంది. ఏంటంటే 30 సంవత్సరాల కిందట చిన్నప్పుడు పల్లెటూరులో నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. అన్నీ ఒక 30-40 సంవత్సరాల కిందకి తీసుకెళ్లారు. వెరీ హార్ట్ టచింగ్. ఐ వెల్కమ్ రమణ గారు అగైన్. ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని, మెగాస్టార్ గారిని లాస్ ఏంజల్స్లో తీసుకోవడం జరిగింది, రిసీవ్ చేసుకుని. ఐ వెల్కమ్ రమణ గారు కూడా ఆస్కార్కి ఇండియా తరపున అటువంటి మూవీ వస్తుందని చెప్పేసి అని భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, విష్ ఆల్ ది బెస్ట్ అండి రమణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు విషెస్ అందించినందుకు స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మధురా శ్రీధర్ గారు, మీ మాటల్లో సార్ ప్లీజ్. ఒక వర్డ్లో చెప్పాలంటే టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా అండి. అండ్ ఎమోషనల్లీ అంటే లాస్ట్ ఫ్రేమ్ మాత్రం వెరీ హార్ట్ టచింగ్. ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అండ్ ఐ మీన్ చాలా అందంగా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీనెస్తోని సినిమా చూశాను. అండ్ అరవింద్ అవర్ బాయ్ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ డైరెక్టర్ గారు రమణ గారు సూపర్బ్గా చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వాట్ నాట్ అంటే ఎవ్రీ క్రాఫ్ట్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ ఓన్ వే. సో హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఇది ఇన్స్పిరేషన్ అవుతుంది. తెలుగులో ఇంత సిన్సియర్గా, ఇంత బ్రిలియంట్గా, టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా అంటే ఈ కేటగిరీలో, అంటే షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వాట్ ఎవర్, అంటే నేనైతే షార్ట్ ఫిల్మ్ అని చాలా బిగ్ హార్టెడ్ సినిమా అంటాను. బట్ ఇంత మంచి సినిమా అయితే ఈ మధ్యలో నేను చూడలేదు. ఇది చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ జ్యోతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టోటల్ టీమ్కి. సో వండర్ఫుల్ మూవీ. అంటే ఆ టైం ఎలా వెళ్ళిపోయిందని తెలీదు, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. అంటే ఎండ్కి అందరు చెప్పినట్టు చాలా ఎమోషనల్ అయిపోతాం. ఐఎమ్ ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్. సో అంటే ఒక షార్ట్ మూవీ అనేసరికి ఏం పాయింట్, ఏం కంటెంట్ వాళ్ళు అనుకున్నారో దాన్ని నీట్గా ఎక్కడ ఎక్స్ట్రాలు ఏం లేకుండా అండ్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. అరవింద్ కానీ,
Even that Noori, you did so well. I kept on telling that boy did so well. అంటే చిన్న పిల్లలకి అంత మంచి ఎమోషన్స్ ఎలా వస్తాయి నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ వీ వర్ కిడ్స్, ఐ డోంట్ నో అంత మంచిగా యాక్ట్ చేయగలుగుతామా, ఐ డోంట్ నో రియలీ. యూ డిడ్ రియలీ వెల్. ఓకే. అండ్ మదర్ రోల్ యూ డిడ్ నో వండర్ఫుల్, రియలీ వండర్ఫుల్. ఆ లాస్ట్ షాట్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు. కంగ్రాచ్యులేషన్స్, రియలీ ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ హియర్. చాలా అంటే వాళ్ళు అరకులో షూట్ చేస్తున్నప్పుడే చెప్పారు అరవింద్ కానీ మన శివచరణ్, చాలా బాగా వచ్చింది సినిమాటోగ్రఫీ. దే ఆర్ ఆల్ ఆర్ టీమ్ ఓన్లీ. వీ ఆల్రెడీ వర్క్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, చరణ్ కానీ అరవింద్. సో హ్యాపీ అనిపిస్తుంది మన టీం ఏదైనా ఒక వర్క్ చేసి దానికి ఒక మంచి అప్రిసియేషన్ వచ్చినప్పుడు వీ ఫీల్ హ్యాపీ యాజ్ అ టీమ్. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి గారు, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుక్కు గారు ప్లీజ్. ఒకసారి సార్, 1000 words ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్పీరియన్స్ అండి. అంటే 1000 పదాలు ఒక అనుభవం. ఆయనకి కెమెరాతో ఉన్న అనుభవం, ఆయన కెమెరా నేర్చుకున్న దగ్గర నుంచి, నాది వైజాగే సార్, ముల్లాడి రమణ గారు నాకు బాగా తెలుసు. సో ఆయన అక్కడ బాగా పాపులర్. సో ఆయన కెమెరా పట్టుకొని ఆయన ఏ విధంగా నేర్చుకున్నారు, సో ఆయన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన డీప్ అంతర్గతం అనుభవంలోంచే వచ్చింది ఫిల్మ్. సో ఆ కథ నడిచే విధానం బాగుంది సార్. అంటే లాస్ట్ ఓకే, దట్స్ ఓకే. ఆ అబ్బాయి లాస్ట్ ఆ ఫోటోగ్రాఫ్ ఏం తీస్తాడు, దట్స్ సూపర్, చాలా బాగుంది. అంటే అంతకు మించి ఇంకేం ఉండదు. అది కూడా చాలా అనుభవంగా తీశారు, అంటే అనుభవపూర్వకంగా తీశారు. ఎక్కడ ఫ్రేమ్ పెట్టి ఎక్కడ షాట్ కొట్టాలో అక్కడ కొట్టారు. చాలా బాగా చేశారు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంటర్నేషనల్ ఏదైనా అవార్డ్స్ ఇవన్నీ వస్తాయి, కానీ మీరు ఆల్రెడీ మీ చేతిలో ఉన్న కెమెరాతో అవార్డు ఆల్రెడీ మీరు నేర్చుకున్న దాని నుంచి కొట్టేసే ఉన్నారు. దట్స్ సూపర్. అండ్ మా మాస్టర్ పీస్, మా సూపర్ హీరో, మా 6 అడుగుల అందగాడు, నైట్ కింగ్ అరవింద్ కృష్ణ. నేను చెప్తే బాగోదు, బాగా చేశారు. అందగాడు అంతే, ఇంకా అందగాడు ఎక్కడున్నా అందగాడు బాగా చేస్తారు. దివి గారు బాగా చేశారని, అంటే ఉన్నది ఆ స్క్రీన్ స్పేస్ తక్కువైనా సరే చాలా రోజులు అలా ఉంటారు కళ్ళల్లో, అంతే కదమ్మా. అండ్ సినిమాటోగ్రఫర్ మా చరణ్, మాస్టర్ పీస్ సినిమాటోగ్రఫర్. సో ఎడిటర్ కూడా మనోజ్, మాస్టర్ పీస్ ఎడిటరే. సో ఆల్మోస్ట్ అందరూ నా టీంలో వాళ్ళే పనిచేశారండి. డైరెక్టర్ నేను కాదు, నా అనుభవం మాత్రం మీరు. ఖచ్చితంగా విష్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుక్కు గారు, మీ మాటలతోనే మాకు పెద్ద అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మేఘనా గారు. అమ్మ పాత్రలో మీరు అలా నటించి జీవించారు కాబట్టి ఇప్పుడు ఎవరు గుర్తుపట్టరేమో, బట్ తినే మదర్ రోల్ చేశారు. మేఘనా గారు ప్లీజ్. ఓకే, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నన్ను పిలుస్తారు అనుకోలేదు మాట్లాడ. పక్కన మీరైనా ప్రాంప్టింగ్ ఇవ్వమంటారా? అప్పుడు ఇంకా భయపడతారేమో. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి అందరికి వచ్చినందుకు. థ్యాంక్స్ ఎవ్రీవన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్లీ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్యారెక్టర్ నేను చేస్తానని నాకు తెలీదు, చేయగలుగుతానని కూడా నాకు తెలియదు. సమ్హౌ హీ థాట్ ఈ క్యారెక్టర్కి మేఘన అయితే బాగా చేయగలుగుతుంది అని నమ్మకంగా నన్ను అడిగారు, అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ చేంజ్డ్ మై మైండ్. మంచిగా చేంజ్ చేసుకున్నా అనుకున్నాను. 1 పాయింట్ ఓకే, ఈ క్యారెక్టర్ బదులు ఆ క్యారెక్టర్ అంటే డౌట్ ఉండింది. బట్ ఇప్పుడు ఫిలిం చూసిన తర్వాత అసలు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్. ఇట్స్ ఒక మదర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, మదర్ కాకుండా స్క్రీన్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్స్ టూ హ్యూజ్ ఫర్ మీ. అండ్ ఆల్ ద మదర్స్, మీ అందరికీ అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ పెయిన్ మీరు ఎలా తట్టుకున్నారో నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నేను ఆ పెయిన్ పెట్టడానికి మాత్రం నాకు చుక్కలు కనపడ్డాయి. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నూరి చాలా బాగా చేశాడు, వినయ్
మా స్క్రీన్ కొడుకు చాలా బాగా చేశారు. అండ్ దివి గారు క్యారెక్టర్ అసలు దిగిపోయారు, మీకోసమే రాసినట్టు ఉంది. లవ్డ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ఐస్. అండ్ అరవింద్ గారు, థ్యాంక్స్ అ లాట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో చేయడం. అండ్ రమణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ, రేణు గారు థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ రావాలి అని, బికాస్ ఐ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్, సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ రమణ గారు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి నేను ఇది చేయగలుగుతాను అని స్క్రీన్ మీద చూపించారు. సో స్ట్రెంగ్త్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘనా గారు, యూ డి వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ ఎందుకు నన్ను వెనక్కి వెళ్తున్నావు, నేనేం చేయను. వినయ్ అలియాస్ నూరి, ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టరా వినయ్కి. అంటే నీకు కెమెరా ఇస్తే పట్టుకుంటావు, మైక్ ఇస్తే వెళ్ళిపోతావా? మాట్లాడు, ఏం మాట్లాడాలక్క అనకు, ఏదో ఒకటి మాట్లాడు. సరే అరవింద్ అన్న ఎలా అనిపించాడో అవన్నీ చెప్పు. అరవింద్ అన్నయ్య గారు, అరవింద్ అన్నయ్య గారు, నీ రెస్పెక్ట్కి చెప్పురా ఏదో ఒకటి, అంత గ్యాప్ ఇవ్వద్దు. అరవింద్ అన్నయ్య థ్యాంక్స్, ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పు అందరికి. అరవింద్ అన్నయ్య గారు థ్యాంక్స్, రమణ సార్ థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ. నేను ఊరికే అన్నాను ఫ్లోలో, నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నావు. నీకు ఏ ఇష్టం ఉంటే అది మాట్లాడు, వాటెవర్ నీకు ఏ మనసు అంటే రమణ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. సరే ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పు. ఆల్ ఆఫ్ యూ వన్ ఆఫ్ థ్యాంక్స్. సరే ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్ అడుగు వాళ్ళని. నా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అడుగురా, నాది కాదు నీది. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అంతకుమించి ఇబ్బంది పెట్టను, బట్ చాలా చక్కగా చేసావు. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఎడిటర్ ఒక గ్రూప్ పిక్చర్ సార్ మా మీడియా వాళ్ళకి ప్లీజ్. Thank you, sir. Once again, thank you so much for coming to our premiere. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా ఎడిటర్ మనోజ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి. అండ్ ఇంకొక 10 minutes వెయిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ప్లీజ్ వెయిట్ ఫర్ 10 minutes. ఇట్స్ అవర్ రిక్వెస్ట్. ఒక నిమిషం ఫొటోస్ చాలు, మనకి టైం లేదు, అయిపోతుంది.
ఎస్ నెక్స్ట్ మా మనోజ్ గారిని. అంటే మీ పేరు ఇన్నిసార్లు పిలవాలని నాకు ఆశ.